విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తులో మమ్మల్ని అధికముగా ప్రేమించిన సర్వకృపానిధియగు మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని భద్రపరిచి మరియు విలువైన మీ జ్ఞాన సంగతులు మాకు అనుగ్రహించుటకు ఈరోజు మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యాన్ని మీ బిడ్డలకు వివరించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయమును మెండుగా ప్రసాదించండి. ప్రభువా, మీ సేవకునిగా నన్ను మరుగు చేసి విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వివరింపచేయమని, ఆ సహాయమును నాకు దయచేయమని, అదేవిధంగా తండ్రి, వింటున్నటువంటి మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కూడి వచ్చిన మీకు, అలాగే వేదికను అలంకరించినటువంటి నా తోటి దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడైండి నడిపించునుగాక, ఆమెన్. ప్రియులారా, రక్షణను గురించినటువంటి విలువైన సమాచారం ఈ సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ కడవరి దినాల్లో, సాతాను చెలరేగిపోతున్నటువంటి దినాల్లో అనేక మంది మతోన్మాదులు క్రీస్తుపై, బైబిలుపై బురద జల్లుతూ వాళ్ళ ఇష్టానుసారంగా వాక్యాన్ని వక్రీకరిస్తూ సాతాను అనుచరులుగా పూర్తిగా రంగప్రవేశం చేసి ఏ విధంగానైనా సరే విశ్వాసాన్ని, విశ్వాసుల యొక్క ఆలోచనల్ని దెబ్బతీయాలని ప్రయత్నపడుతున్నటువంటి సమయంలో మరి ఎక్కువగా ఈ రక్షణను గురించి సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరత ఉంది అని మీ అందరి ఎదుట బాహాటంగా తెలియజేస్తున్నాను. పూర్వకాలంలో ఉన్నటువంటి మన పితరులు, అప్పటికింకా దేశాలకు నాగరికత తెలీదు, అప్పటికింకా నాగరికత తెలియదండి. ప్రపంచంలో చాలా 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 చోట్ల నాగరికత తెలీదు. ఎప్పటికీ కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దాటుకుని మనం వెళ్ళిపోతే ఆ ఐలాండ్స్లో చిన్నటువంటి దీవులు ఉన్నాయి. ఆ ఐలాండ్స్ని ఆనుకొని చిన్ని దీవులు ఉన్నాయి. ఆ దీవుల్లో ఎప్పటికీ ఆటవిక ప్రజలు బ్రతుకుతున్నారు, మనందరికీ తెలుసు ఆ విషయం. మొన్ననే ఒక సువార్థికుణ్ణి చంపేశారు. అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక సువార్థికుణ్ణి చంపేశారు వాళ్ళు, ఆటవికులు. వాళ్ళకి జ్ఞానం తెలీదు, అనాగరికులు వాళ్ళు. అలాంటి అనాగరిక ప్రాంతాలలో ఎన్నో ప్రాంతాలకు నాగరికత లేనప్పుడు మెసొపొతేమియా నాగరికత వర్ధిల్లింది అని మనందరికీ తెలుసు. మనం సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం. హరప్పా, మొహెంజోదారో నాగరికత పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో వెలసిల్లినటువంటి నాగరికత. ఇప్పుడు అది హరప్పా, మొహెంజోదారో అనేది పాకిస్తాన్ భూభాగంలో ఉంది. సో ఈ హరప్పా, మొహెంజోదారో నాగరికత కంటే పూర్వపు నాగరికత ఈజిప్షియన్ నాగరికత. ఈ ఈజిప్షియన్ నాగరికత కంటే కూడా నైలు నదీ నాగరికత, దానికంటే కూడా పూర్వపు నాగరికత మొహెంజోదారో నాగరికత. మెసొపొటేమియా నాగరికత, సారీ, నాట్ మొహెంజోదారో, మెసొపొటేమియా నాగరికత. ఈ మెసొపొటేమియా నాగరికత కాలంలో ఒక గొప్ప ప్రవక్త వర్ధిల్లాడు. ఆ ప్రవక్త కూడా ఒకప్పుడు విగ్రహారాధనకు లోబడినవాడు. అతని కుటుంబం మొత్తం ఆ విగ్రహారాధనకు లోబడి ఉండేవారు ఆ మెసొపొటేమియా నాగరికత కాలంలో. ఆ తర్వాత అతని నుండి వచ్చినటువంటి సంతానం కూడా అతనినే అనుసరించారు. వాళ్ళు రక్షణ కొరకు తీవ్రంగా ఎదురు చూశారు. అప్పటికి ఈ ప్రపంచం అంతా కూడా సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించే పనిలో ఉంది. నేడు ఎలా ఉన్నారో అలాగే ఈ ప్రపంచానికి అప్పటికి దేవుని గురించినటువంటి విషయాలు తెలీదు, దేవుణ్ణి ఎలా చేరుకోవాలో తెలీదు, పాప ప్రక్షాళన ఎలా పొందాలో తెలీదు, పాపం నుంచి ఎలా విడిపించబడతామో తెలీదు, పరిశుద్ధులు అనే ట్యాగ్ ఎలా తగిలించుకోవాలో అది ఎవరు తగిలిస్తారో కూడా తెలీదు, చనిపోతే ఆత్మ ఎక్కడికి వెళుతుందో తెలీదు, అసలు మరణానంతర జీవితం ఉందన్న ఆ మాట మీద అవగాహన కూడా చాలామందికి లేదు. ఆ కాలంలో ప్రజలు ఎలా ఉండేవారంటే, ఏం తిందాం, ఏం తాగుదాం, ఎలా బ్రతుకుదాం, అంతే. తినడం, తాగడం, తిరగడం, ఇలాంటి భావజాలమే తప్ప భక్తి అంటే కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళ సంతోషాల కోసం కొన్ని
వస్తు లేకపోతే భూ సంబంధమైన రూపాలు కల్పించుకుని వాటి ముందు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ జీవితాన్ని గడపడం తప్పితే పూర్వకాలంలో చాలామందికి నాగరికత తెలీదు, దేవుని గురించినటువంటి సంగతులు కూడా తెలియవు. దేవుడు అంటే ఏంటి, మన ఆత్మ ఎలా, ఆత్మ రక్షణ పొందాలంటే ఎలా, ఆత్మ ముక్తిని సాధించాలంటే, సద్గతి పొందాలంటే ఎలా, ఇవన్నీ కూడా పూర్వకాలంలో చాలామందికి తెలియదు. కానీ ఆ మెసొపొటేమియా నాగరికత కాలంలో, ఆ నాగరికత అక్కడ వెలసిల్లుతున్నటువంటి కాలంలో ఒక భక్తుడు దేవుని చేత పిలువబడ్డాడు. అతని పేరే అబ్రహాం. ఇబ్రహీం అని కూడా పిలుస్తారు కొంతమంది అయితే. అతనే అబ్రహాం. ఈ అబ్రహాము అనేటువంటి వ్యక్తి పూర్వపు కాలంలో వేల సంవత్సరాల క్రిందట దేవుని గురించినటువంటి పరిశీలనలో ఉన్నటువంటి ఒక ప్రవక్త. అలా పరిశీలనలో ఉన్నటువంటి అతను రక్షణను గురించి ఎదురు చూస్తున్నాడు, రక్షణను గురించి పరిశీలిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏవైతే వాళ్ళకి సూచిస్తున్నాడో ఆ కాలాన్ని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాడు. అలా అతని పిల్లలకు కూడా వాగ్దానాలు చేయబడ్డాయి. అతని కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. రక్షణను గురించి అతను ఎలా అధ్యయనం చేశాడు అని మీరు అడగొచ్చు. అబ్రహాము తన కుమారుణ్ణి ఏ ప్రాంతంలో అయితే దేవుడు బలివ్వడానికి ఆహ్వానం పంపించాడో, ఏ ప్రాంతానికైతే దేవుడు చూపించి రమ్మన్నాడో, ఏ మోరియా పర్వతం మీద అయితే అబ్రహాము తన కుమారుణ్ణి బలి చేయటానికి కత్తెత్తితే దేవుడు ఆగిపో అని చెప్పి ఒక పుట్టేలు, ఆ పొదలో ఉన్నటువంటి ఒక పుట్టేలును పంపించి బలి ఆ విధంగా జరిగించాడో అక్కడే అబ్రహాముకి ఒక క్లారిటీ వచ్చేసింది. అక్కడే అబ్రహాముకి ఒక క్లారిటీ వచ్చేసింది. రక్షణ అనేది మా ద్వారా కానీ, నా బిడ్డల ద్వారా కానీ, మనుష్యుల ద్వారా కానీ ఆ సర్వోన్నతుడు ఈ ప్రపంచానికి ఇవ్వాలని అనుకోవట్లేదు. రక్షణ ఇవ్వడానికి ఆ సర్వోన్నతుడికంటూ, ఆ సృష్టికర్తకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికకు ఛాయారూపమే ఇదిగో ఈ పొట్టేలు. ఆ ప్రణాళికకు ఛాయారూపమే ఈ పొట్టేలు. మీకు ఒక విచిత్రమైన సంగతి చెప్పమంటారా? ఎక్కడికైతే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును గాడిదకు గంతగట్టి తీసుకుని పోయాడో, సేవకులారా మీరు ఇక్కడే నిలవబడండి అని ఎక్కడికైతే తీసుకుని పోయాడో ఆ ప్లేస్ యెరూషలేములో ఉన్నటువంటి ఆ కల్వరి కొండగా పిలువబడుతున్నటువంటి ప్రాంతం. అదే తర్వాతి కాలంలో యెరూషలేముగా మారింది. అంతకు ముందున్నటువంటి ఆ ప్రాంతాలలోనికే అబ్రహాము తన కుమారుని బలివ్వడానికి తీసుకెళ్ళాడు. అబ్రహాము తన కుమారుని బలివ్వడానికి వెళ్ళినటువంటి ప్రాంతాల దగ్గరే యేసుక్రీస్తు బలి జరిగింది. అంటే అది ఛాయ, ఇది నిజస్వరూపం. అక్కడ ఛాయగా చూపించాడు పొట్టేల్ని, ఇక్కడ నిజస్వరూపంగా యేసుక్రీస్తు కనబడతాడు. ఎంత అద్భుతమైన చరిత్ర మీరు ఆలోచించండి. ఎన్ని వందల సంవత్సరాల క్రిందట ప్రవక్తలకు బయలుపరిచాడు ఈ ప్రపంచానికి రక్షణ ఎలా రాబోతుందో. చాలామంది మూర్ఖులు అంటారు, సువార్త వినేటప్పుడు 2000 సంవత్సరాలే కదా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాలే కదా అంటారు. 2000 సంవత్సరాల క్రిందట ఓపెన్ అయ్యాడంతే భూమి మీద. అది రిలీజ్ డేటు. అదే డేటు, రిలీజ్ డేటు. మరి షూటింగ్ ఎప్పుడు మొదలైందంటే సృష్టికి పూర్వం మొదలైంది. చిట్టుకన్నా షూటింగ్ ఎప్పుడు మొదలైంది? సృష్టికి పూర్వం. రిలీజ్ ఎప్పుడైంది? 2000 సంవత్సరాల క్రిందట. అది అర్థం కాక 2000 సంవత్సరాల కిందటే కదా. అబ్రహాము 2000 సంవత్సరాల కిందట వాడా. మెసొపొటేమియా నాగరికత 2000 సంవత్సరాల కిందటదా. అప్పటికింకా యెరూషలేం పట్టణం కట్టబడలేదు. ఎప్పటికీ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్తున్నాడు. చూశారు? కొండ మీద కట్టబడిన పట్టణమా? ఆ కొండ మీద కట్టబడిన పట్టణం ఇంకా అప్పటికి లేదు. అలాంటి చరిత్ర బైబిల్ చెబుతున్నటువంటి చరిత్ర. అలా ఇస్సాకును ఏ పర్వతం మీదకైతే తీసుకెళ్ళాడో అదే పర్వత ప్రాంత శ్రేణుల్లో యేసుక్రీస్తునే దైవ కుమారుడి బలి జరిగింది. ఈ బలికి ఛాయారూపమే అక్కడ పొట్టేలు బలి. అక్కడే ఒక మాట ఉంటుంది, యెహోవా ఈరే. మీరు చాలా సందర్భాల్లో వ్యర్థంగా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు, సరదా కూడా వాడుతుంటారు కొంతమంది. ఒకరోజు ఒక ఆవిడ అంటుంది, బస్సు రాలేదట. ఏమా బస్సు రాలేదా? రాలేదండి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? యెహోవా ఈరే అండి అంటుంది.
అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే యెహోవా చూచుకొనును అని ఉంది కదా, ఏదో బస్సు ఆయనే రప్పిస్తాడన్నట్టు. నీ బోడి బస్సు కోసం ఆ బైబిల్లో ఆ పదం ఉందా? నీ బస్సు కోసం ఉందా బైబిల్లో ఆ పదం? మరీ అంత చీపుగా వాక్యాన్ని వక్రీకరిస్తే ఎలా? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము నీ కొడుకును నువ్వు ఇంటికి తీసుకుపో, బలి యెహోవా చూచుకొనును. బలి ఎవరు చూసుకుంటారు? యెహోవా చూసుకుంటాడు. అందుకే యెహోవా ఈరే, బలి నేను చూసుకుంటాను. నువ్విచ్చే బలి వల్ల ఈ ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు. నీ కుమారుని బలి వల్ల ఈ ప్రపంచానికి రక్షణ రాదు. నా కుమారుని బలి వల్ల ఈ ప్రపంచానికి రక్షణ వస్తుంది. కనుక బలి నేను చూసుకుంటాను. యెహోవా ఈరే. నువ్వు వెళ్ళిపో, నీ బిడ్డను తీసుకుని వెళ్ళిపో. నీ విశ్వాసం అయితే గొప్పది, నువ్వు విశ్వాసులకు తండ్రి అనబడతావు, నువ్వు వెళ్ళిపో. నీ పరీక్ష పూర్తయిపోయింది, నువ్వు వెళ్ళిపో. బలి మాత్రం నేను చూసుకుంటాను, అది నా పని. చూసారా, అక్కడే బయలుపరచబడింది దేవుని యొక్క అమూల్యమైన సంకల్పం. 1000 సంవత్సరాల క్రిందట, 2000 సంవత్సరాల క్రిందట కాదు, సృష్టికి పూర్వమే నిర్ణయింపబడిన సంకల్పం. అప్పటికింకా సృష్టి కూడా లేదు, అప్పటికింకా సృష్టిని తయారు చేయలేదు. ఈ విషయం తెలియక మీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట వాడే కదా అంటారు. అదే అర్థం కాక మన వాళ్ళు ఏమంటారంటే, అవుననుకోండి అంటారు. అసలు ఆ మాటే అనకండి, అవుననుకోండి అని ఇంకెప్పుడు అనకండి. సృష్టికి పూర్వమే ఉన్నవాడు యేసుక్రీస్తు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సంకల్పం అప్పటిది, నిన్న మొన్నటిది కాదు సంకల్పం, అప్పటి సంకల్పం. సో ఎక్కడికైతే ఇస్సాకుని తీసుకురమ్మన్నాడో అక్కడికే తన కుమారుణ్ణి పంపించాడు. ఎక్కడ ఇస్సాకు బలి జరగాలో అక్కడ యేసుక్రీస్తు బలి జరిగింది. అందుకే ఈ పాత నిబంధనలో ఛాయారూపంగా అక్కడ పొట్టేలును చూపించాడు, నిజస్వరూపంగా యేసుక్రీస్తు ప్రభు వారి బలి అర్పణ జరిగించాడు. అక్కడ నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటానన్నాడు, ఆయన అన్నట్టుగానే చూసుకున్నాడు. అదే యెహోవా ఈరే అంటే. అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా చదవాలి ప్రియులారా. ఇక ఆ తర్వాత అతని మనుమడు, ఎవరి మనవడు? అబ్రాహాము గారి మనవడు. ఎవరైనా ఎవరు? ఇస్సాక. అబ్రాహాము గారి మనవడు ఎవరు? యాకోబు. ఈ యాకోబు ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకసారి చూద్దాం ఆ విచిత్రమైన సంఘటన. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడాలి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. బెయేర్షెబా నుండి వెళుతున్నాడు, బయలుదేరి హారాను వైపు వెళుతున్నాడు. ఇతను కూడా అదే నాగరికతకు చెందినవాడు. ఇతను విగ్రహారాధికుడు కాడు, కానీ తన పూర్వపు పితరులందరూ కూడా అదే విగ్రహారాధనలో ఉన్నారు. అబ్రహాము గారి పూర్వపు పితరులందరూ కూడా విగ్రహారాధన చేసేవారు. కానీ అబ్రహాము గారు నిజదేవుని తెలుసుకున్నాడు, అక్కడి నుంచి ఇస్సాకు తెలుసుకున్నాడు, అక్కడి నుంచి యాకోబు తెలుసుకున్నాడు. అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఇస్సాకుకి యాకోబుకి కూడా చేయబడింది, ఆ సంతానం గురించి. సో ఇతను కూడా అవే ఆలోచనల్లో ఉన్నాడు. పితరుల్లో ఇతను కూడా ఒకడు. యాకోబు కూడా ఒక ప్రవక్త, అబ్రహాం ఒక ప్రవక్త, ఇస్సాకు ఒక ప్రవక్త. ఈ యాకోబు గారు ఆ బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి అప్పటికే ప్రొద్దుగుంగిపోయింది. అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్ళలో ఒక రాయి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పడుకున్నాడు. అప్పుడు అతను కలగంటున్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద ఉంది, ఆకాశానికి అంటుకుంది. ఎక్కడైనా చూసాం మనం అలాంటి నిచ్చెన? ఎవడన్నా తయారు చేసాడు ఇంతవరకు అలాంటి నిచ్చెన? చేయగలడా? పోనీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గర ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ప్రపంచంలో పెద్ద లడ్డు, ప్రపంచంలో పెద్ద కాజా. మన తాపేశ్వరం ఉంది కదా, వాళ్ళు గిన్నిస్ బుక్ ఎక్కేశారు పెద్ద లడ్డు తయారు చేసి. తెలుసా మీకు తాపేశ్వరం కాజా? తెలుసు కదా, మన పక్కనే దగ్గరే మనకి. సో ఈ తాపేశ్వరంలో పెద్ద లడ్డు తయారు చేసి గిన్నిస్ బుక్ వాళ్ళని ఇన్వైట్ చేసి, చూడండి బాబు ఇంత లడ్డు ఎవడని చేశాడా? ఎవడు చేయలేదు బాబు, నీదే పెద్ద లడ్డు. సో అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.
పెద్ద పెద్ద కాజాలు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. పెద్ద జెండా, ఎవడో తయారు చేయాలంత పెద్ద జెండా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. పెద్ద షూ, ఇంతవరకు ఎవడో తయారు చేయాలంత షూ. వేసుకునేవాడు ఉండడు, చేసుకునేవాళ్లే. అంత పెద్ద ఊరంత షూ చేస్తే ఎవడ పెడతాడు అందులో కాలు కదా? ఎవడ పెట్టాడు? ఆ గొలియాతుని తీసుకొచ్చినా ఆడికి కూడా సరిపోదు. సో ఆడిది కూడా ఊరంత కాలు ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ చేసి గిన్నిస్ బుక్లో రికార్డు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది. అలా గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో ఇంతవరకు ఎవడైనా నిత్యం తయారు చేశాడా? తయారు చేయలే. ఒకళ్ళు తయారు చేశాడా అనుకుందాం, ఆకాశాన్ని అంతే ఎంత చేయగలడా? చేయలేడండి. ఆకాశాన్ని అంటే అంత నిచ్చెన తయారు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ మొత్తం విశ్వంలో భూమి ఒక నలుసు లాంటిది. మీకు తెలియాలి ఈ విషయం. ఈ మొత్తం విశ్వంలో భూమి ఎంత? ఒక నలుసు. అంత ఎందుకండి, మనం నివసించే ఈ భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడు. ఎన్ని లక్షల రెట్లు? 13 లక్షల రెట్లు. అంటే 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడు. సూర్యుడిని మించిపోయిన నక్షత్రాలు ఇంకా చాలా ఉన్నాయి గెలాక్సీలో. గెలాక్సీలోకి వెళ్ళిపోతే సూర్యుడిని మించిపోయిన నక్షత్రాలు ఉన్నాయి. విశ్వం విస్తరిస్తుంది, ఇంకా మాకు అంతు చిక్కట్లేదు అంటున్నారు మన ఖగోళ శాస్త్రవేత్తలు. ఖగోళ శాస్త్రవేత్తలకి ఇప్పటికీ విశ్వపు అంచు తెలీదు. అంత పెద్దది విశ్వం. దేవుడు చేసిన సృష్టి అనగానే ఎదుగో పైన ఉన్న చిన్న ఆకాశం, ఈ కింద ఉన్న చిన్న భూమి అనుకోకండి. దాన్ని దాటిపోతే ఇంకా అనంతమైన విశ్వం ఉంది. అది ఎంతో ఇంకా మానవుడి మేధస్సుకి అందలేదు. అలాంటి గొప్పదైన సృష్టిని చేశాడు ఆ సృష్టికర్త. అలాంటి నిచ్చెన ఒకటి భూమి నుండి నేరుగా ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఒక నిచ్చెన. ఆకాశాన్నే కాదు, నేరుగా పరలోకాన్ని అంటుతున్న నిచ్చెన కనబడింది కలలో. ఎందుకంటే ఇతడు పాపభీతితో ఉన్నాడు. రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారిలో ఇతడు కూడా ఒకడు, మర్చిపోకండి. రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు అబ్రహాము. కనుకనే అబ్రహాముకి ఆయన రక్షణ సంకల్పాన్ని ముందుగానే ఛాయారూపంగా చూపించాడు దేవుడు. దానికి మీకు రాత్రే రెఫరెన్స్ ఇచ్చాను. పేతురు గారు రాసిన పత్రికలో రాత్రి మీరు రెఫరెన్స్ చూశారు. రాని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తుందని చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. ఆనాడున్న క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు పేతురు గారు. అప్పుడే విశ్వాసంలోకి వచ్చిన క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను, ఎవరిని? క్రీస్తుని చూడలేదు వీళ్ళు. ఎందుకంటే సువార్త ప్రకటన ఎప్పుడు జరిగింది? క్రీస్తు బ్రతికుండగానే, ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాకనా? ఎప్పుడు జరిగింది? అపోస్తలుల సువార్త ప్రకటన. ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాక పెంతెకొస్తు పండగ దినాన్ని పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన దగ్గర నుంచి సువార్త పరిచర్య విస్తృతంగా జరగడం ప్రారంభించారు. అలా అపోస్తలులు అనేక ప్రాంతాలకు వెళ్ళడం, సంఘం చెదిరిపోవడం, సంఘం కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ ప్రారంభమైంది సువార్త. అలా ప్రారంభమైన సువార్త ఖండాలు దాటుకుంటూ, దేశాలు దాటుకుంటూ, ఎల్లలు దాటుకుంటూ, హద్దులు చెరిపేసుకుంటూ, భాషలు చెరిపేసుకుంటూ, జాతులు చెరిపేసుకుంటూ ఈరోజు విశ్వవ్యాప్తం అయిపోయింది సువార్త. సంఘం లేని చోటు లేదు, బైబిల్ లేని భాష లేదు, క్రైస్తవులు లేని ప్రాంతం లేదు. ప్రతి చోట దేవుని పిల్లలు ఉన్నారు, ప్రతి చోట ఆయన సమాజం ఉంది, ప్రతి చోట ఆయన రాజ్య విస్తరణ జరిగింది, జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది ఆయన రాకడ వరకు. అలా ప్రారంభమైనటువంటి ఈ సువార్త పరిచర్య ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు గారు, పేతురు గారు ఏ ప్రాంతాలకైతే ఈ ఉత్తరాన్ని రాస్తున్నారో వాళ్ళ దేశాల పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేశాడు. ఆ ఫస్ట్ వచనం, 2వ వచనంలోనే ఆసియా, ఆ పైన ఏర్పరచబడిన వారికి, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ లెటర్ ఆయా ప్రాంతాలకు పంపించాడు. కాపీ టు ఆసియా, కాపీ టు బితూనియా, కాపీ టు పొంతు, కాపీ టు గలతియా, కాపీ టు కప్పదొకియా. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక కాపీ వెళ్ళిపోయింది అనమాట. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పేతురు గారు రాసినటువంటి ఫస్ట్ లెటర్ ఒక్కొక్కరికి ఒక కాపీ వెళ్ళిపోయింది. అలా కాపీలు ఏ ప్రాంతాలకైతే పంపించేశాడో వాళ్ళందరినీ మెన్షన్ చేసి మాట్లాడుతున్నాడు, వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు అన్యజనులు కాదు, వీళ్ళందరూ సంఘంలోని సభ్యులు. ఈ సంఘంలోని సభ్యులందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఏం చెప్తున్నాడో 8వ వచనంలో చూడండి జాగ్రత్తగా. సంఘానికి ఏం చెప్తున్నాడో 8వ వచనంలో చూడాలి మీరు జాగ్రత్తగా. ఏమంటున్నాడంటే, మీరు ఆయనను చూడకపోయినను, అనగా మీరు యేసుక్రీస్తుని కళ్ళతో చూడలేదు,
ఆయన సాక్షాత్కరించలేదు మీకు, మీరు కళ్ళతో చూడలేదు, విని విశ్వసించారు. మనం కూడా యేసుక్రీస్తుని కళ్ళతో చూడలేదుగా. నేను చూడలేదు, నా తోటి సేవకులు ఎవరు చూడలేదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే ఎవరు చూడలేదు. మరి మేము యేసుక్రీస్తును నమ్మి ప్రకటిస్తున్నాం దేన్ని బట్టి? వినుట వలన కలిగిన విశ్వాసం. వినుట క్రీస్తును గురించిన మాట వలన, అనగా వాక్యం వలన కలుగును. అర్థమవుతుందా? వాక్యమే మనల్ని విశ్వాసానికి నడిపించేది, విశ్వాసంలో ఎదిగింపజేసేది వాక్యం. సో చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ మాట ప్రకారంగా మనం అందరం వాక్యాన్ని విని విశ్వసించాం, చూసి కాదు. సో వీళ్ళు కూడా వాక్యాన్ని విని విశ్వసించారు. అందుకే పేతురు గారు అంటున్నారు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఎస్, చూడకపోయినా ప్రేమిస్తున్నాం. యేసుక్రీస్తు అంటే మనకి ప్రాణం. ఆయన కొరకు ప్రాణం ఇవ్వడానికైనా మనం సిద్ధం కదా. అదే నిజమైన విశ్వాసం. ఆయన కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడేవాడే నిజమైన విశ్వాసి. ఆయన అంటే మనకి ప్రాణం. రైట్, మీరు ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. ఓ సంగమా, అయితే మీకు కలుగు ఆ కృపను గూర్చి పాత నిబంధన కాలంలో ప్రవచించినటువంటి ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళైతే ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. అబ్రహాము పరిశోధనలో ఉన్నాడు. నాకు దేవుడు తన సంకల్పాన్ని అయితే చెప్పేశాడు. సో గొర్రె పిల్లను చూపించాడు, పొట్టేలు చూపించాడు, బలి అయితే నేను చూసుకుంటానన్నాడు. ఈ బలి పరిశుద్ధాత్మ చెప్పిన లెక్కల ప్రకారం ఎప్పుడు జరగబోతుంది? పరిశుద్ధాత్ముడు నాకు సూచించిన ప్రకారం ఈ బలి ఎప్పుడు జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఆ దైవ కుమారుడు ఎప్పుడు ఈ లోకానికి వస్తాడని పరిశీలనలో ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. అతని తర్వాత యాకోబు, అలాగే ఇస్సాకు కూడా ధ్యానిస్తూ ఉంటాడు దేవుని వాక్యాన్ని. అతడు కూడా పరిశీలనలోనే ఉన్నాడు. ఎందుకంటే పితరులందరూ కూడా పరిశీలనలోనే ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడ్డారో, ఎవరైతే పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకున్నారో, ఎవరి మీదైతే పరిశుద్ధాత్ముడు నిలిచి ఉన్నాడో వాళ్ళందరూ కూడా నిజమైన దైవ సంబంధులుగా, యథార్థవంతులుగా, దేవునికి మాత్రమే లోబడేవారిగా, దేవునికి మాత్రమే భయపడేవారిగా రాబో ఆ రక్షణను గురించి పరిశీలన ప్రారంభించారు. అలా రాబోయే రక్షణను గురించి పరిశీలన ప్రారంభించినటువంటి వాళ్ళల్లో ఈ యాకోబు గారు కూడా ఒకరు. ఈయన బేర్షెబా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ చోటు రాళ్ళు ఒకటి తీసుకున్నప్పుడు ఒక నిచ్చెన కనబడింది. ఇది భూమి మీద నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది. భూమికి పరలోకానికి ఒక నిచ్చెన అన్నమాట. ఆ నిచ్చెన నిలపబడి ఉంది. దాని కొన ఆకాశం అంటేసింది. దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతున్నారట. దాని మీద దేవుని దూతలు ఏం చేస్తున్నారు? ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అంత పెద్ద నిచ్చెన చూస్తున్నాడు అతను. అప్పుడు దేవుడైన యెహోవా దానికి పైగా నిలిచి, పైన ఉన్నాడు. ఎవరు? దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. యెహోవా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు. ఇది క్రైస్తవులను గురించి చేయబడినటువంటి వాగ్దానం. నీ సంతానం అనగానే ఇశ్రాయేలీలు అనుకోకండి. మరి ఇశ్రాయేలీలు భూమి మీద లెక్కకి ఎక్కడ విస్తరించలేదు. వాళ్ళు ఒకే ప్రాంతంలో ఉండిపోయారు. ఈ వాగ్దానం ఎవరి గురించి చేయబడింది? నీ సంతానం అంటే క్రీస్తు. అది గలతీ పత్రికలో చెప్తాడు పౌలు గారు. ఆ సంతానమే క్రీస్తు వలనైనటువంటి సంతానం, క్రైస్తవులు. అందుకే నేను చెప్పాను, క్రైస్తవులు లేని ఏరియా లేదు, క్రైస్తవులు లేని దేశం లేదు, బైబిల్ లేని భాష లేదు. అది దేవుని గొప్పతనం. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ లోకల్, ఈయన ఇంటర్నేషనల్. లోకల్ ఎప్పుడు లోకలే, అది లోకల్ మేడ్, ఇది ఇంటర్నేషనల్. అందుకే నేను చెప్తాను, సూర్యుడు ఒక్కడే అన్ని దేశాలకు, చంద్రుడు ఒక్కడే అన్ని దేశాలకు, నక్షత్రం ఒక్కటే అన్ని దేశాలకు, యేసు ఒక్కడే అన్ని దేశాలకు. ఇలాగ ఎవరైనా చెప్పగలరా? ఇలా ఎవరైనా చెప్పగలరా? నో. లోకలే, ఇంటర్నేషనల్లే. అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు ఇంటర్నేషనల్. అది 2000 సంవత్సరాల క్రిందట డిసైడ్ అయ్యింది కాదు సుమా. ఎప్పుడు డిసైడ్ అవుతుంది? మెసపుటోమియా నాగరికత కాలంలోనే 1000 సంవత్సరాల క్రిందట
క్రైస్తవుడు మాట్లాడడం ప్రారంభిస్తే ఇంత అద్భుతంగా మాట్లాడొచ్చు చరిత్రను గూర్చి. మన దగ్గర ఉన్నంత చరిత్ర ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు. అంత గొప్పది ది బైబిల్. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి, నీకును నీ సంతానానికి ఇచ్చేదను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును, నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు వ్యాపించేస్తావు. అందుకే చెప్తున్నాను క్రైస్తవులు అన్ని తట్టు ఉన్నారని. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇంతకీ సంతానం ఎవరో కూడా చూసేయండి, మీ డౌట్ వదిలిపోద్ది. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక. దయచేసి అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి ఆ జీవ గ్రంథాన్ని తెరిచి దేవుడు ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా చూడాలి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడాలి. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒక్కడిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను, నీకును నీ సంతానమునకును అనెను. ఆ సంతానం ఎవరట? క్రీస్తు. అంటే అన్ని దిక్కులకు విస్తరించిన వారు ఎవరు? భూమికి లెక్కకు ఇసుకరేణువుల వలె ఇశ్రాయేలీలా క్రైస్తవులా? క్రైస్తవులు. చాలామంది ఇప్పటికీ బైబిల్ సరిగా అర్థం చేసుకోకుండా అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చేసిన వాగ్దానం ఇశ్రాయేలీల గురించి అనుకుంటారు. ఇశ్రాయేలీలు చాలా చిన్నోళ్ళండి. వాళ్ళు ఆ తర్వాత కాలంలోనే మాయమైపోయారు. యోధా గోత్రం ఒకటే నిలబడింది, మిగిలిన అన్ని క్లమ్జీ అయిపోయాయి. నేను మొన్న ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరయ్యా అంటే సంప్రదాయ యూదులు. ఇంకొకళ్ళు కనబడ్డారు నాకు, పొట్టి నిక్కర్లు వేసుకుని బాగా దారుణంగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు. వీళ్ళేంటంటే వీళ్ళు ఇశ్రాయేలీలే. ఇదేంటి ఇలాగైపోయారంటే వీళ్ళు సంకర ఇశ్రాయేలీలు అంటున్నారు. సంకరం ఏంటంటే అన్ని దేశాలకు వెళ్ళిపోయి ఆ చెత్తంతా తెచ్చుకుని ఇక్కడ బ్రతుకుతున్నారు. మరి వీళ్ళు ఎవరంటే యూదులు. ఈ యూదులు ఎవరంటే సంప్రదాయ వేషధారణ, సంప్రదాయ వస్త్రధారణ, కొంతవరకు వాళ్ళు ఏడుపులు గోడ దగ్గర చేసే ప్రార్థనలు ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు కొంతవరకు ధర్మశాస్త్రాన్ని ఇంకా అనుసరిస్తున్నారు. వాళ్ళు కూడా క్రీస్తుని సొంత రక్షకుడికి ఇంకా అంగీకరించలేదు. వాళ్ళు తెలుసుకోలేదు మెస్సియా భూమి మీదకి వచ్చాడని. వాళ్ళు ఇంకా మెస్సియా వస్తాడని ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళు ఇంకా శాపంలోనే ఉన్నారు. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా ఎంత డబ్బు అయినా సంపాదించుకునేవ్వండి, అది పెద్ద విషయం కాదు. ఆత్మ సంబంధంగా ఇంకా ఎందులో ఉన్నారు? మాయలో ఉన్నారు. వాళ్ళు ఇంకా యేసుక్రీస్తుని మెస్సియాగా గుర్తించలేకపోయారు. కాబట్టి ఈ వాగ్దానం ఎవరికి చేయబడలేదు? ఇశ్రాయేలీలకు చేయబడలేదు. మరి ఎవరికి చేయబడింది? విశ్వసించిన క్రైస్తవులకు, క్రీస్తు సంబంధులకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శరీరమే సంఘం. క్రీస్తెవరు? క్రీస్తెవరు? శిరస్సు, సంఘానికి హెడ్. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. శరీరం అంటే సంఘం. ఈ సంఘాన్ని గురించే వ్రాయబడినటువంటి అద్భుతమైన ప్రవచనం ఈ ప్రవచనం, మనం చదువుకుంటున్నటువంటి ప్రవచనం. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానములు కాదు. యాకోబు కడుపు నుంచి 12 గోత్రాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ 12 గోత్రాల గురించి వ్రాయబడినటువంటి ప్రవచనం కాదు ఇది. నీ సంతానము. అందుకే పౌలు నొక్కి చెబుతున్నాడు, ఒకని గూర్చి అన్నట్టే. ఆ ఒక్కడు క్రీస్తు. ఆ క్రీస్తు శరీరమే సంఘము. ఈ సంఘమే భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అయ్యింది. ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది ఎవరయ్యా ఉన్నారు అంటే ఎవరు? క్రైస్తవులు. ప్రపంచ జనాభాలో కోట్ల మంది ఎవరు? క్రైస్తవులు. కోట్ల మంది క్రైస్తవులే. మన ఓట్లన్నీ క్రీస్తుకే. ఆయనే హెడ్, ఆయనే రారాజు, ఆయనే చక్రవర్తి. ఆయనను మించిన వాడు, ఆయన్ని బీట్అవుట్ చేసేవాడు ఎవడూ లేడు. రాత్రి చెప్పాను కదా, గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు రాసుకున్నారు. ఎవరో తెలుసా? గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లోకి ఎవరు ఎక్కారో తెలుసా? బైబిల్ ఎక్కింది. ఎలా ఎక్కిందో తెలుసా? సైజుని బట్టి కాదు, సేలుని బట్టి. ఎప్పటికీ ప్రపంచంలో విపరీతంగా అమ్ముడుపోతున్న ఏకైక పుస్తకం ది బైబిల్. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ అంటున్నాను. రైట్. ఆ తర్వాత ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుతాను, ఈ దేశానికి నేను మరలా రప్పిస్తానన్నాడు. 18వ వచనానికి రండి. 17వ వచనం జాగ్రత్తగా చూడండి. భయపడ్డాడట. ఎందుకు భయపడ్డాడంటే యాకోబు నిద్ర లేచేసరికి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియలేదు అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. పరలోకపు గవిని. గవిని అంటే తెలుసా మీకు? ఎంట్రన్స్. పరలోకపు గవిని అంటే పరలోకానికి
ఎంట్రన్స్ గేట్ లేకపోతే ద్వారము అని కూడా అనొచ్చు. పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడట. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపేసి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. అందుకే అది దేవుని మందిరము అన్నాడు. ఒక రాయిని చూపించాడు, ఒక బండను చూపించాడు. ఇక్కడి నుంచే పరలోకానికి మార్గం అన్నాడు. ఆ బండ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమన్నాడో తెలుసా? నేనే మార్గము, నేనే ఆ నిచ్చెన. అందుకే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసనే నరుడు అని పౌలు చెబుతున్నాడు. సో ఈ సందర్భాలన్నీ గమనిస్తుంటే ఎక్కడ అబ్రహాము, ఎక్కడ యాకోబు, ఎక్కడ యేసుక్రీస్తు? ఎవరండి ఇలా లింకప్ చేసి రాసేయగలరు? మనిషి రాయాలంటే రాయగలడా? మనిషి రాయాలంటే గ్రంథం ఎలా రాయగలడా? ఇన్ని సంవత్సరాల అంతరం ఉన్నప్పుడు. పోనీ ఆ రోజుల్లో పుస్తకాలు ఏమైనా మామూలుగా ఉండేవనుకుంటున్నారా? చర్మపు కాగితాల మీద రాయబడి ఉండేవి. ఒక్కో తోలు చుట్ట, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క చుట్ట. ఈ రోజుల్లో ఇలా సింప్లిఫికేషన్ చేసి ఒక చిన్న బుక్లో బైబిల్ అంతా ఇమిట్ చేయడానికి ఆ రోజుల్లో ప్రింటింగ్ మిషన్లు లేవు. ఏం రాసినా జంతువుల్ని చంపి చర్మపు కాగితాల మీద రాయాలి, లేకపోతే చెట్లు బెరళ్ళ మీద రాయాలి. చర్మపు కాగితాలు లేకపోతే చెట్లు బెరళ్ళు. చర్మపు కాగితాలు ఎలా ఉండేవంటే జంతువులు చంపి ఒక చర్మాన్ని తయారు చేసేవారు. ఆ చర్మం మీద ఒక అధ్యాయం పట్టేది అంతే, దాన్ని ఒక చుట్ట చుట్టాలి. లేకపోతే ఒక గ్రంథాన్ని జాగ్రత్తగా ఇమిడ్చేవారు అంతే, దాన్ని చుట్ట చుట్టాలి. అందుకే లూకాసు వార్తలో చుట్ట ఆయన చేతికి ఇవ్వబడిను, యెషయా గ్రంథపు చుట్ట అని మనం చదువుకుంటాం. బైబిల్ బాగా చదువుతున్నారా లేదా? మనకు అలాంటి మంచి అలవాట్లు లేవా? ఎందుకంటే మీకు అన్ని రెఫరెన్స్లు ఇచ్చుకుంటే నేను వెళ్ళలేను. మీరు బాగా చదివితే బైబిల్ మీకు ప్రసంగాలు బాగా అర్థం అవుతాయి. బైబిల్ చదవకుండా దద్దమ్మల్లాగా ఇంట్లో పడుకొని ఎప్పుడో ఒకప్పుడు దుమ్ముదులు తెచ్చేసుకున్నారు అనుకోండి, మీ జీవితం ఎలాగే నాశనం అయిపోద్ది. మీరు ఎప్పటికీ ఇంకా ఆత్మీయంగా ఎదగలేరు. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి, బాగా చదవండి, బాగా నేర్చుకోండి. అప్పుడు మీకు దేవుడు ఇంకా తన మెండైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆత్మ సంబంధంగా పరసంబంధమైన దీవెనలతో మిమ్మల్ని నింపుతాడు. లేదనుకోండి మీ బ్రతుకు ఎండిపోయిన బావిలాగా అయిపోద్ది. కప్పలు కూడా ఉండవు అక్కడ. ఎండిపోయిన బావిలు ఏమైనా ఉంటాయా? ఏముండవు, చెత్త చెదారం ఉంటుంది, చెత్త చెదారం. సో మన హృదయం కూడా అలాగ అయిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యానికి దూరం అవ్వకండి. మాట్లాడుతూ ఉండగానే మీకు అర్థమైపోవాలి, ఈ రెఫరెన్స్ ఇక్కడ ఉంది, ఈ రెఫరెన్స్ అక్కడ ఉంది, నాకు రెఫరెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. సో అలా పైన వెళ్ళిపోయినా కూడా నా మనసు అక్కడికి వెళ్ళిపోద్దని అంతటి టాలెంట్ మీకు రావాలి బైబిల్ విషయంలో. అంత గ్రిప్ మీరు సంపాదించగలగాలి బైబిల్ మీద. అర్థమవుతుందా? ఇక మీద అలా డెవలప్ అవ్వండి. నెక్స్ట్ నేను ఎప్పుడైనా వచ్చేసరికి మీరే నాకు ముందు చెప్పేస్తుండాలి. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అయిందా? వెరీ గుడ్, రైట్. ఇప్పుడు ఈ యాకోబు గారికి కానివ్వండి, అబ్రహాము గారికి కానివ్వండి, దేవుడు ఈ విషయాలన్నీ ముందుగా ఎందుకు బయలుపరిచాడంటే వాళ్ళు రక్షణ కోసం విపరీతంగా ఆలోచిస్తున్నారు, రక్షణ కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారు, రక్షణ కోసం కనిపెట్టుకుని ఉన్నారు. రక్షణ ఎప్పుడు రాబోతుంది అని ప్రవక్తలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రవక్తలందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకొక సందర్భం ఏంటో తెలుసా? మోషే గారు ఒక కర్ర చేత్తో పట్టుకున్నారు. ఇది ఎవరి కర్రట? దేవుని కర్ర. అది కింద పడి పామైంది. తీసుకో, తోకబట్టుకో, ఏమైంది? కర్ర అయింది. ఇది ఏ కర్ర? దేవుని కర్ర అన్నాడు. ఈ కర్ర చేత్తో పట్టుకుని వెళ్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరూ భయభ్రాంతులకు లోనైపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. వెనక ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఫరో సైన్యం నుండి మమ్మల్ని విడిపించే నాదుడు ఎవరు? మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావా అని మోషే మీద వాళ్ళు సనగడం ప్రారంభించారు. అప్పుడు మోషే ఆకాశమందున్న దేవుని వైపు చూశాడు. తండ్రి, ఏంటి మాకు సాల్వేషన్? ఎలా మాకు రక్షణ అని అంటే, నీ చేతిలో ఉన్న కర్రను యూజ్ చేసుకో. ఆ ఎర్ర సముద్రాన్ని నువ్వు కొట్టగానే అది ఏమైపోతుంది? 2 పాయలైపోతుంది. గోడవలే నీళ్లు నిలబడతాయి. గోడవలే నీళ్ళు అనుకుంటే పెట్టగోళ్ళ అనుకోకండి. పెట్టగోళ్ళ నిలబడడానికి అది నది కాదు, మన ఊరు కాలువ కాదు. ఏంటది?
సముద్రం ఎంత ఎత్తుంటుందో చూడండి. గోడ సముద్రపు లోతెంత కిలోమీటర్ల లెక్క ఉంటుంది. దాదాపుగా సముద్రాల లోతు కొలిస్తే 3000 మీటర్లు, 3500 మీటర్లు, 6000 మీటర్లు కూడా ఉన్న సముద్రాలు ఉన్నాయి. అంటే 6000 మీటర్లు అంటే ఎంత ఎత్తు? సుమారు 6 కిలోమీటర్లు పైనుంచి కిందకే గ్రౌండ్ ఫ్లోర్కి. గ్రౌండ్ ఫ్లోర్కి ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్లు. 3000 మీటర్లు అంటే గ్రౌండ్ ఫ్లోర్కి ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లే అంత ఎత్తు నీళ్లే. అందులో దారి ఏర్పడింది. అందులో దారి ఏర్పడింది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. టచ్ చేస్తే నీళ్లు తగులుతున్నాయి, కిందకి జారిపోవట్లేదు. గోడను టచ్ చేసుకుంటూ వెళ్తే ఏం తగులుతాయి? మధ్యలో నీళ్లు తగులుతాయి. గోడ, నీళ్ల గోడ. ఆశ్చర్యచకితులైపోయారు. గుండెలు బరువెక్కిపోయి దడ 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 వణికిపోతున్నాడు ఒక్కొక్కడు. ఇశ్రాయేలీయుడు వణికిపోతున్నారు. మోషే ముందు నడుస్తున్నాడు. అప్పుడు మోషేకి అర్థమైపోయింది, నిర్గమము నీటి ద్వారానే జరగబోతుంది. దేవుడు ఈ భూమి మీద ఒక మార్గాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఫరో సైన్యం సాతానుకు సూచనగా ఉంటే, మరణానికి సూచనగా ఉంటే, ఆ మరణం నుండి నిత్య జీవితం వైపుకు నడిపించడానికి దేవుడు ఇదిగో ఒక రక్షణ మార్గాన్ని ఏర్పరచబోతున్నాడు. దానికి ఛాయారూపమే ఎర్ర సముద్రంలో ఏర్పడిన ఈ రక్షణ మార్గం. ఇది ఎవరు గుర్తుపెట్టేశారో తెలుసా? పరిశీలన చేసి మోషే గుర్తుపెట్టేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. ఆ విషయాన్ని పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంత చక్కగా రాశాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. సముద్రంలో ఏం పొందారట వాళ్ళు? బాప్తిస్మము పొందిరి. అసలు ఈ బాప్తిస్మం అనే పదం ఎప్పుడు పరిచయం అయింది? మోషే కాలంలోనా? మోషే కాలంలోనా? నో. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే యోహాను కాలంలో, బాప్తిస్మిచ్చి యోహాను కాలంలో, వాక్యానుసారమైన విశ్వాసంతో కూడిన బాప్తిస్మం అయితే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం తర్వాత. పునరుద్ధానం తర్వాత అపోస్తలుడు రంగప్రవేశం చేశాక. యోహాను బాప్తిస్మం వేరు, యేసుక్రీస్తు బాప్తిస్మం వేరు సుమా. రెండు ఒకటి కాదు. దానికి పెద్ద స్టోరీ ఉంది. అది వేరు, ఇది వేరు. సో ఈ బాప్తిస్మం ప్రారంభమైందే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం తర్వాత, అపోస్తలుడు రంగప్రవేశం చేసిన తర్వాత, పెంతెకొస్తు పండగ దినం అనంతరం, అంటే పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన తర్వాత. మరి ముందే మోషే గారికి బాప్తిస్మం గురించి ఎలా లీక్ అయింది? అదే మీరు పేతురు గారు రాసిన మొదటి పత్రికలో చదువుకున్నారు. పితరులు దాని గురించి ఏం చేస్తున్నారట? పరిశీలన చేస్తున్నారట. ఆ పరిశీలన ఉంది కాబట్టే మోషేకి క్రీస్తు గురించి ముందే అర్థమైపోయింది. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, రక్షకుడు ఎప్పుడు వస్తాడు, రక్షణ ఎప్పుడు తెస్తాడు అని మోషే కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రియులరా, అది హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్ముడు రాయించాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. మోషేకు క్రీస్తు తెలుసా? మోషేకు క్రీస్తు తెలుసా? భౌతికంగా తెలీదు, ఆత్మీయంగా తెలుసు. కళ్ళతో సాక్షాత్కరిస్తున్నప్పుడు క్రీస్తును చూడలేదు. శరీరధారిగా ఉన్న క్రీస్తు అయితే ఎవరికి తెలీదు? మోషేకు తెలీదు. కానీ మోషేకు ఒక విషయం తెలుసు, దేవుడు ఒక రక్షణ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఈ ప్రపంచం మీదకి ఆత్మల రక్షణ కొరకు, భౌతికమైన రక్షణ కాదు, ఆత్మ సంబంధమైన రక్షణ, పాపము నుండి విమోచన, పరలోక ప్రవేశానికి మాకు ఒక గొప్పదైన రక్షణ మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ రక్షణ మార్గం నీటి ద్వారా కలుగుతుంది. అందుకే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి మమ్మల్ని ఇందులో నడిపించాడు. అదే విషయాన్ని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు. వారు నీటిలో మోషే ద్వారా ఏం పొందారట? సముద్రంలో బాప్తిస్మం పొందారు
అని చెబుతున్నాడు. అది ఛాయారూపం, ఇది నిజస్వరూపం. ధర్మశాస్త్రమందున్నవన్నీ ఏంటట? రాబో మేలుల ఛాయ. నిజస్వరూపం ఎవరి యందుంది? క్రీస్తునందుంది. ధర్మశాస్త్రము రాబో మేలుల ఛాయ గలదియే గాని నిజస్వరూపం ఎవరి యందుంది? క్రీస్తునందుంది. హెబ్రీ పత్రికలో చెప్తాడు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తుంటే మనకు అర్థమవుతుంది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు, అదృశ్యుడైన వానిని చూచున్నట్టు. అదృశ్యుడు అంటే అర్థం, అదృశ్యుడు అంటే అర్థం కనబడని వాడు. అప్పటికింకా మోషేకి యేసుక్రీస్తు కనబడలేదు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఇంకా భూమి మీదకి రాలేదు. అయినా విశ్వాసంతో ఉన్నాడు. ఎస్, రక్షకుడు రాబోతున్నాడు. ఈజిప్షియన్ నాగరికత కాలం ఇది. మళ్ళీ మాట్లాడుకుంటే ఈజిప్షియన్ నాగరికత, నైలు నది నాగరికత, ఇప్పటికీ ఆ నాగరికతల గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది. పిరమిడ్లు ఎలా కట్టారో ఎప్పటికీ ప్రపంచానికి తెలియదు. అందుకే వింతల్లో ఒక వింత. కానీ మనకు తెలుసు పిరమిడ్లు ఎలా కట్టారో. నేను ఆల్రెడీ మాట్లాడాను, యూట్యూబ్లో ఉందో చూడండి. అజ్ఞానం ఎవరిదో, అజ్ఞానం ఎవరిదో మాట్లాడాను. సో చాలా అద్భుతమైన సందేశం అది కూడా. ఇలా మనం ఆలోచిస్తుంటే ప్రియులరా, ఆ నాగరికత కాలంలో మోషే అనే ఒక మహా గొప్ప విశ్వాస వీరుడు కనబడుతున్నాడు. ఈ వీరుడు కూడా పితరుల కాలంలోని వాడు, పితరుల యుగానికి చెందినవాడు. ఇతడు కూడా పరిశోధనలో ఉన్నాడు, రక్షణను గూర్చి పరిశీలనలో ఉన్నాడు. రక్షణ రాబోతుంది, రక్షణ రాబోతుంది భూమి మీదకి. అందుకే లోకాసు వార్తలో లోక భక్తుడు రాస్తూ ఒక విషయాన్ని స్పష్టం చేస్తాడు. చూడండి, లోకాసు వార్త 9వ అధ్యాయము 31వ వచనం. లోకాసు వార్త 9వ అధ్యాయము 31వ వచనం చూడండి ఏమని వ్రాయబడిందో. లోకాసు వార్త 9వ అధ్యాయము 31వ వచనం 29 నుంచి చదువుదాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. చూసారా, పరదేశంలో ఉన్న మోషే ఎక్కడికి వచ్చాడట? ప్రభువును ఎదుర్కోవడానికి వచ్చాడు, ప్రభువును చూడడానికి వచ్చాడు. ఆ మోషేతో పాటు ఇంకొక ఆయన ఎవరు వచ్చారట? ఏలియా వచ్చాడు. వాళ్ళ కాలం ఎక్కడా, వీళ్ళ కాలం ఎక్కడా? ఏలియా ఎప్పటివాడు, మోషే ఎప్పటివాడు? ఇంచుమించు మోషే క్రీస్తుకు పూర్వం 1600 సంవత్సరాల క్రిందటివాడు. క్రీస్తుకు పూర్వం 1600 సంవత్సరాలు. ఇక ఏలియా గారు క్రీస్తుకు పూర్వం సుమారుగా 600 ఇంకా 700 ముందటి సంవత్సరాలు, 800 సంవత్సరాల క్రిందటివాడు, ఆ మధ్యకాలానికి చెందినవాడు. సో వీళ్ళు ఎప్పటివారు, ఎక్కడివారు? వీళ్ళు మరలా ఆ పర్వతం మీదకి వచ్చారు. ఆ పర్వతం మీదకి వచ్చి క్రీస్తుతో ఏం మాట్లాడుతున్నారో చూడండి. వారు మహిమతో అగపడి 31వ వచనం, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. నిర్గమము అంటే అర్థం తెలుసా? నిర్గమము అంటే అర్థం విడుదల. దేని నుండి విడుదల? మరణము నుండి విడుదల. ఎందుకంటే వీళ్ళు కూడా ఆ మరణవశులే. ఏలియాను మరణం మింగేసింది, మోషేను కూడా మరణం తన వశం చేసుకుంది. వీళ్ళు కూడా మరణవశులే, మరణవశులే. మరి మీరు ఒక మాట అంటారు, మరి ఏలియా అగ్నిరథం మీద కొనుపోబడ్డాడు కదండి అంటారు. అగ్నిరథం మీద కొనుపోబడింది ఆత్మ, అగ్నిలో ఆహుతైపోయింది శరీరం. సో అతను శరీరం వెళ్ళిపోలేదు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనవు. ఎవరికైనా సరే పునరుద్ధానం జరగాల్సిందే. ఆత్మ వెళ్ళిపోయింది అగ్నిరథముల మీద, ఆత్మ కొనుపోబడింది. మీరు ఈ సంగతిని గ్రహించాలి. బైబిల్ ఎప్పుడు కూడా ఒక వచనం చదివి అదే పట్టుకుని వేలాడకూడదు. దానికి ఇంకా కన్క్లూజన్గా చాలా వచనాలు ఉంటాయి. అవన్నీ మనం పట్టుకోవాలి. అవన్నీ మనం పట్టుకున్నప్పుడే మనకు బైబిల్ మీద మంచి గ్రిప్ వస్తుంది, లేదంటే మనకి గ్రిప్ రాదు. రైట్? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఆయన నిర్గమమును గూర్చి మాట్లాడుతున్నారు. అంటే మోషేకి ఈయన నిర్గమం కావాలి,
ఏలియాకు కూడా ఈయన నిర్గమం ద్వారానే ఆయనకి ఆ ప్రాప్తి రావాలి. సో వీళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే ఏలియా కూడా ఎవరి కోసం ఎదురు చూశాడు? యేసుక్రీస్తు కోసం ఎదురు చూశాడు. మోషే కూడా ఎవరి కోసం ఎదురు చూశాడు? యేసుక్రీస్తు కోసం ఎదురు చూశాడు. ప్రవక్తలందరూ, భక్తులందరూ ఎవరి కోసం ఎదురు చూశారంటే యేసుక్రీస్తు కోసం ఎదురు చూశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనం. మీరు 16 నుంచి చదివితే క్లియర్గా ఉంటుంది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక మీరు ధన్యులు, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలు, ఎప్పటి నుంచండి, పూర్వకాలం నుండి ప్రవక్తలు పరిశీలనలో ఉన్నారు. రక్షణ రక్షణ రక్షణ, ఎలా వస్తుంది రక్షణ, ఏ విధంగా వస్తుంది రక్షణ, ఈ ప్రపంచానికి ఏ విధంగా వస్తుంది రక్షణ? ఏనాటి కాలం నుంచండి. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ యాకోబు, ఎక్కడ మోషే, ఎక్కడ ఏలియా, ఎక్కడ సమూయేలు, ఎక్కడ ఎలీషా, ఎక్కడ యెషయా, ఎక్కడ ఇర్మియా, ఎక్కడ యెహెజ్కేలు, ఎక్కడ దానియేలు. ఈ భక్తులందరూ కూడా ఆయా కాలాలకు చెందినవారు. ఆయా కాలాలకు చెందినటువంటి ఈ భక్తులు పరిశీలనలో ఉన్నారు. రక్షణను గూర్చిన పరిశీలన. దేవుడి ప్రపంచానికి తన రక్షణను చూపించబోతున్నాడు. ఏ విధంగా మేము పరలోక ప్రాప్తి పొందగలం, ఏ విధంగా మేము తండ్రి వద్దకు చేరగలం. ఎవడైనా నా ద్వారానే ఎక్కడికి చేరాలి? తండ్రి వద్దకు చేరాలి. నేనే మార్గం, ఐ యామ్ ద వే, వన్ అండ్ ఓన్లీ వే. ఆప్షన్స్ లేవక్కడ, నో ఆప్షన్స్, ఓన్లీ వన్ వే. నేనే మార్గం, నేనే నిచ్చెన. ఎవడైనా నా ద్వారానే ఎక్కడికి రావాలి? తండ్రి వద్దకు రావాలి. తండ్రి మిమ్మల్ని చేర్చే మార్గమే నేను అన్నాడు. ఇంత బాహాటంగా ప్రకటించింది ఆ రక్షణ. ప్రపంచానికి ఇంత బాహాటంగా ప్రకటింపబడినటువంటి రక్షణ. ఆ రక్షణ కోసం పితరులు ఎదురు చూస్తున్నారు ప్రియులరా, పూర్వీకులు ఎదురు చూస్తున్నారు ప్రియులరా. అలా ఎదురు చూస్తున్నటువంటి ఆ పూర్వీకులకు ఇంకా ఆయన అందలేదు, ఎప్పుడు ఆయన అందలేదని ఆ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచువాటిని చూడాలని కోరికుందట పాపం వాళ్ళకి, కానీ చూడలేకపోయారండి అంటున్నాడు యేసుక్రీస్తు మాట. మీరు చూచు వాటిని చూడగోరి ఉన్నారు కానీ వాళ్ళు చూడకపోయిరి, మీరు వినువాటిని వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకే పేతురు గారు అన్నాడు, ఆ ప్రవక్తలు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించి వచ్చానో దానిని విచారించి పరిశోధించిరి అన్నాడు. చూసారా, పూర్వకాలపు భక్తులు ఎవ్వరూ కూడా యేసును ఆలోచించకుండా ఉండలేదు ప్రియులారా. రక్షణను గురించి ఆలోచించకుండా ఉండలేదు. అంత గొప్పదండి రక్షణ అంటే. ఏమనుకుంటున్నారు రక్షణ అంటే? ఏం తెలిసి ప్రపంచానికి రక్షణ విలువ? ఏం అర్థమైంది అన్యజనాంగాలకు రక్షణ విలువ? రక్షణ ఎంత గొప్పదో మన పూర్వీకులందరూ ఎదురు చూశారు. ఒక దేశాన్ని ఇచ్చేస్తాడు అన్నాడు అబ్రహాముకి, దేశం మీద దృష్టి పెట్టలేదు. ఫరో సింహాసనం ఎవరిది? మోషేదే. ఆమె కుమారుణ్ణను ఒప్పుకుంటే, కుమార్తె యొక్క కుమారుణ్ణను ఒప్పుకుంటే, కానీ దాని మీద దృష్టి పెట్టలేదు. ఈ లోకంలో వారికి ఏది యోగ్యమైనదిగా కనబడలేదు. వెండి కానీ, బంగారం కానీ, పదవి కానీ, సింహాసనాలు కానీ, ఆస్తులు కానీ, సుఖాలు కానీ, ఆనందాలు కానీ, సంతోషాలు కానీ ఏవి వారికి యోగ్యమైనవిగా కనబడలేదు. వారు రక్షణ వైపు మాత్రమే తేరి చూస్తున్నారు. ఆ రక్షణ కొరకు మాత్రమే నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆ రక్షణ కొరకే ఎదురు చూస్తున్నారు. దానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని చూపించి నా మాటలు ముగిస్తాను. దైవ గ్రంథంలో నుండి చిట్ట చివరి దశలో కూడా భక్తులు రక్షణ కొరకే ఎదురు చూస్తున్నారు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెరూషలేమునందు సుమయోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ప్రవక్తలందరి మీద ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు.
పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అంటే అతను కూడా ప్రవక్తలందరిలాగే ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాడు. ప్రభువా రక్షణ ఎప్పుడు వస్తుంది, ప్రభువా రక్షణ ఎప్పుడు వస్తుంది ప్రభువా. 32వ వచనంలో అదే కనబడుతుంది చూడండి, 3వ లైన్లో. 32వ వచనం 3వ లైన్లో అదే కనబడుతుంది. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. అంటే రక్షణ కొరకు ఎదురు చూస్తున్న పితరులలో, ఆ కోవకు చెందిన వారిలో, ప్రవక్తలలో సుమయోను కూడా ఒకడు. ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. ప్రభువా రక్షణ ఎప్పుడు ప్రభువా, ఎలా ప్రభువా, అది ఎలా ఉంటుంది ప్రభువా, ఏ విధంగా నువ్వు సంకల్పం చేసావు ప్రభువా, ఏ విధంగా నువ్వు సిద్ధపాటు చేసావు ప్రభువా, అది ఏ విధంగా జరగబోతుంది ప్రభువా, పాపులకు రక్షకుడు ఎవరు ప్రభువా, నీ యొద్దకు చేర్పించే మార్గం ఎవరు ప్రభువా, నీ యొద్దకు రావాలంటే ఈ భూమి మీద నుండి ఆ మహాలోకానికి పరలోకానికి రావాలంటే తండ్రి మేము ఎలా రాగలం, మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేదెవరు, మా పాపాలకు బలియాగం చేసేదెవరు, ఈ ప్రపంచ మానవాళిని రక్షించి నీ యొద్దకు నడిపించేదెవరు. ఆయన రాకముందు నుండే ఆయన కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆయన వచ్చాక కాదు విశ్వాసం ప్రారంభమైంది, ఆయన రాకముందే ఎవరున్నారు, విశ్వాసులు ఉన్నారు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆయన రాకముందటి నుండే విశ్వాసులు ఉన్నారండి. ఆయన రాకముందటి నుండే పూర్వపు నాగరికతలు ఏవైతే గొప్పవని చెప్పుకుంటున్నారో ఆ నాగరికతలలో నుండే ఆయన భక్తులు విలసిల్లుతూ వచ్చారు. వాళ్ళు ఆయన కోసం ఎదురు చూస్తూ వచ్చారు, వాళ్ళు ఆయన కొరకు మాట్లాడుతూ వచ్చారు, వాళ్ళు ఆయన కొరకు రాస్తూ వచ్చారు. చేతులతో ఎత్తుకున్నాడట రక్షణను. సుమయోను ఎత్తుకుని అంటున్నాడు, సుమయోను అంటున్నాడు, ఇక నేను చచ్చిపోయినా పర్లేదు ప్రభువా, ఈరోజు కోసమే ఇంకా కొట్టుమిట్టాడుతుంది నా ప్రాణం పోకుండా, వృద్ధుడనైపోయాను, దినములు మించిపోయాయి, శరీరంలో సత్తువ తగ్గిపోయింది, వృద్ధుడనైపోయినా ఇంకా బ్రతుకున్నానంటే ఈ రక్షణ కన్నులారా చూడ్డానికే చాలు ప్రభువా నా జీవితానికి, చాలు ప్రభువా నా జీవితానికి. పితరులెవ్వరికి దక్కని భాగ్యం నాకు దక్కింది. ఈ తరంలో పుట్టిన అదృష్టవంతుడిని అనుకున్నాడండి సుమయోను. ఈ తరంలో పుట్టిన అదృష్టవంతుడిని నేను, పితరులెవ్వరికీ అదృష్టం దక్కలేదు, నాకు దక్కింది. ఇక నేను సమాధానంతో పోతాను ఈ లోకాన్ని విడిచిపెట్టి, చాలు నా బ్రతుకు ధన్యమైపోయింది. రక్షణను నేను నా చేతులతో ఎత్తుకున్నాను అనుకుని చచ్చిపోయాడు. తర్వాత రక్షణను నేను నా చేతులతో ఎత్తుకున్నాను. ఈయన ఎత్తుకున్న ఈ రక్షణ విలువ ఆ కాలంలో చాలామంది దౌర్భాగ్యులకు తెలియలేదు, అందుకే ఆయనను సిలువ వేశారు. ఈ కాలంలో కూడా చాలామంది అజ్ఞానులకు అర్థం కావట్లేదు, అందుకే ఆయనను అంగీకరించలేకపోతున్నారు. ప్రియులారా, ఆ రక్షణ విలువ తెలిస్తే మనకంటే ధన్యులు, మనకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు, ఎవ్వరూ ఉండరు. అంత గొప్పది ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణ. రేపటి దినాన మరింత విలువైన సమాచారాన్ని దైవ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. త్వరపడి రండి, అనేకులను వెంట పెట్టుకుని రండి. ప్రభువు మీకు ఇంకను జ్ఞానము వివేకము సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, తరాలలో యుగాలలో మరుగైన మీ మహాజ్ఞానాన్ని దైవ గ్రంథంగా మా చేతుల్లోనికి పంపించారు. ఈ విలువైన గ్రంథరాజ్యాన్ని చదువుతున్నటువంటి మేము ప్రభువా మిమ్మల్ని మెప్పించే పిల్లలముగా, మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలముగా, మా జీవితాల్ని మీకు సంపూర్ణంగా అప్పగించుకునే పిల్లలముగా ఎల్లప్పుడూ ఉండునట్లు సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. మీ కృపా బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతిలో నిలువబెట్టండి. కూడి వచ్చిన మీ పిల్లలకు, వారి కుటుంబాలకు మీ తోడు అనుగ్రహించండి. నాతోటి సేవకులకు, వారి సంఘాలకు మీ కృపను అనుగ్రహించండి. ఇంకనూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి. ప్రతి ఒక్కరిని మీ వాక్యానికి అప్పగిస్తూ రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాతో, నాతో, మా అందరితో మాట్లాడమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే,
ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.